దూరం అయిపోయి ఆ ప్రకృతి మీకు చేసింది. మేము మా అందరం ఆశిస్తున్నాం రేపొద్దున వచ్చే జూన్ మాసంలో ఋతుపవనాలు బాగా వస్తాయని, తద్వారా రాష్ట్ర ప్రజలకి ఇబ్బందులన్నీ అధిగమిస్తామని ఆశిస్తా ఉన్నాం. కావాల్సిన విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ నౌ. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ అండ్ టేకెన్ కేర్. మీరు కట్టిన గొప్పగా చెప్పారుగా 43,000 కోట్లతో కట్టినటువంటి మిషన్ భగీరథ అని చెప్పారు. ఎడిపోయింది అది? మేము కాదు కదా కట్టింది. 43,000 కోట్ల రూపాయలు కట్టి, అప్పులు తీసుకొచ్చి కట్టి ఏం చేశారు? దాని ప్రయోజనం కనపడాలి కదా. ఇప్పుడు తప్పిదాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అయినా కానీ ఆ ఇబ్బందుల్ని ప్రజల మీద పడకుండా మేము జాగ్రత్త పడుతూ కావాల్సిన విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకో ఆయన మాట్లాడతాడు, ఎన్నికలు కావాలని ఉండనే ఉండదని అంటే ఏం చెప్దామని? ప్రజలకి పనికొచ్చే అవసరాలను తీర్చడం కోసం మానిటర్ చేయాల్సినటువంటి ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసి ప్రజలకు ఇబ్బందులు సృష్టించి దాంట్లోంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? నాట్ కరెక్ట్. ఓ పక్కన సమస్యలు ఉన్నాయని జనాన్ని ప్యానిక్ చేస్తూ, సమస్యల పరిష్కారం చేయడం కోసం పనికొచ్చే ప్రభుత్వం ఉండదని చెప్తూ, వాట్ యు వాంట్ టు డూ? నో ఇష్యూ అట్ ఆల్. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆల్సో. ఆర్థికంగా కూడా ఉన్న ఇబ్బందులన్నీ అధిగమించి ప్రయారిటైజ్ చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఉన్నాం. వీళ్ళందరూ తలకిందులు తపస్సు చేసి అనేక పిల్లర్ గంతులు వేసినా కానీ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. అద్భుతంగా ప్రభుత్వం నిలబడుతుంది. 5 ఏళ్ళు స్పష్టంగా ప్రజల మనం ఏ లక్ష్యాల కోసం ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. ఉద్యోగాల కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం, సహజ వనరులు, నీటి వనరులు అన్ని రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం, సెల్ఫ్ గవర్నమెంట్ ఆత్మగౌరవంతో స్వపరిపాలన చేసుకోవటం కోసం తెచ్చుకున్నాము. వాటి లక్ష్యాలన్నింటినీ నెరవేరుస్తాం రాబోయే 5 ఏళ్లలో. ఏ కోరికతో అయితే మీరు తెచ్చుకున్నారో ఆ కోరికలన్నింటినీ సంపూర్ణంగా నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి.